వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కాణిపాకం ఆలయ చైర్మన్ మణినాయుడు ఆధ్వర్యంలో 1.50 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు. బెంగళూరు నుంచి శ్రీకాళహస్తికి ప్రయాణించే ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లో ప్రయాణికులకు వేధింపులు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండల అభివృద్ధి నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్. కాళహస్తిలో అర్ధరాత్రి హైడ్రామా. ఉదయగిరి నూతన ఎంపీడీఓ భవనాన్ని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పొన్నెబోయిన చెంచుల బాబు యాదవ్ పరిశీలన. మధ్యలో వేసిన డబుల్ బెడ్ రోడ్డుకు కంకర డస్టుతో పొల్యూషన్తో ఇబ్బంది పడుతున్న రైతులు, వాహన చోదకులు. తిరుపతి పార్లమెంటు పరిధిలో మంగళం రోడ్డు డీమార్ట్ పక్కన నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం. కాణిపాకం గ్రామ పంచాయతీ పరిధిలో వాహన పార్కింగ్ టెండర్కు ఈసారి భారీ స్థాయిలో పోటీ. జిల్లాలో ఇన్ఛార్జి మంత్రి నారాయణ పర్యటన. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 18వ వార్డు పంచముఖి హనుమాన్ కాలనీలో సలీమాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం తేదీ 16/10/2025 రోజున ఇందిరమ్మ పథకం ఇవ్వడం జరిగిందని, వెంటనే బేస్మెంట్ వరకు పనులు చేయించడం జరిగిందని, బేస్మెంట్ కట్టి 5 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ₹1,00,000 రాలేదని సలీం ఆవేదన వ్యక్తం చేశారు. బేస్మెంట్ కట్టిన దానికి ఇప్పటి వరకు 4-5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందని, అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడం లేదని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ చొరవ తీసుకుని మాకు వెంటనే ₹1,00,000 బేస్మెంట్ బిల్లు ఇప్పించగలరని వేడుకుంటున్నారు. తాను అద్దెకు ఉంటున్నానని, అద్దె డబ్బులు బేస్మెంట్ కొరకు తీసుకొచ్చిన డబ్బులు కట్టలేక చాలా ఇబ్బందులకు గురవుతున్నానని, దయచేసి వెంటనే బిల్లు ఇప్పించగలరని అన్నారు. నా పేరు సలీమా. మేము ఇంద్రమ్మ ఇల్లు కడుతున్నాము. మాకు లోన్ వాళ్ళలేదు. అది బేస్మెంట్ లేపి కూడా 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి లోన్ వాళ్ళలేదు. మాది మేము ఉన్నాం 3-4 లక్షలు అప్పు తెచ్చుకున్నాం. ఆ మిత్తులు కడతలేం మేము. మరి మాది ఎట్లా అంటారో మీరే చెప్పాలి. గవర్నమెంట్ ఎట్లన్నా చేసి దయచేసి మాకు లోన్ వేయాలి. మీరు बेसिमिट बंदे बेसिमिट के बाद हमको लोन क्या बोलते गिरिया वो बिल के लिए हम बहुत कोशिश कर रहे. हमको 4 लाख ब्याज से खर्चा लेके आए. वो खर्चा भी नहीं ये हो रहा. हम जाके किराए से है. वो किराए सब बहुत ये हो रहा. उधर ब्याज भरना बहुत हो रहा है. फिर हमारा कैसा बोलते जिंदगी तुम नहीं भरते तो 50,000 दंड बोले. वो 50,000 कैसा करते. अब हमारे पूरा नीचे आया लोन पैसे 6 महीने हुआ लो. हमारे इंदिरा गांधी का नहीं गिरिया. फिर कैब डालते क्या है. आपको 6 महीने हुआ. हमें ब्याज से लेके आले बहुत टेंशन हो रहा. मैं दवाखाने में गिरी परसों तक टेंशन से. बिल डालते नहीं डालते कैसा करते. फिर इंदिरा का भी जरा लोन हम कोशिश करके तुम डालो. हम बहुत गरीब है. हमें किराए से रह रहे. बहुत परेशानी में है. हमारा नहीं गिर रहा इंदिरा का. कैब गिरता कि क्या है कि 6 महीने से हम बहुत कोशिश कर रहे. नहीं गिर रहा हमारे लोन. कल 2 बार गए तो भी उन्होंने केयर नहीं कर रहे. आता बोल रहे नहीं आ रहा लोन. कैसा लेटर लिखे दिए. कैसा भी करके हम ना वो इंदिरा का डालो लोन नहीं होता. बिल डालने का कोशिश करो. शब्बीर अली तुम्हारे बहुत सवाब होता. రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్ గార్డెన్స్ లో జరిగిన అసోసియేషన్ నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక సమావేశంలో ఆయనను రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వివిధ జిల్లాల అధ్యక్షులకు నియామక పత్రాలను అందజేసిన అనంతరం మాట్లాడారు. గత 2 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని, దీంతో రియల్ ఎస్టేట్ రంగంపై ఆధారపడిన ఎంతో మంది నిరుద్యోగులు కుటుంబ పోషణకు కష్టంగా మారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ భవనాల్లో నిర్వహిస్తున్న రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వస్తువులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం స్పందించి అన్ని జిల్లాలో నూతన రిజిస్ట్రేషన్ కార్యాలయ భవనాలు నిర్మించి కార్యాలయ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు కూర్చునేందుకు కుర్చీలు, మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్ల సౌకర్యంతో పాటు అవసరమైన మౌలిక వస్తువులు కల్పించాలని కోరారు. 5 ఎకరాల లోపు వెంచర్లు వేసిన ప్రాంతాలలో
ఫ్లాట్ నెంబర్లతోనే రిజిస్ట్రేషన్ చేసేలా ప్రత్యేక జీవో తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం నూతన రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన పంతంగి వీరస్వామి గౌడ్ ను తెలంగాణ వ్యాప్తంగా గల 33 జిల్లాల నుండి వచ్చిన ప్రతినిధులు శాల్వాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. రాష్ట్ర కమిటీ ఎన్నిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా నిమ్మల శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర గౌరవ సలహాదారులుగా కుమ్మరికుంట్ల లింగయ్య, రాష్ట్ర అధ్యక్షులుగా పంతంగి వీరస్వామి గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాదగాని శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నల్లమాస చంద్రశేఖర్ బండి, రాష్ట్ర ఉపాధ్యక్షులు దేవత్ కిషన్ నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పంతిరి మల్లేష్ నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ యాదగిరి, రాష్ట్ర కార్యదర్శులుగా ఖమ్మంపాటి అంజయ్య గౌడ్, పర్వతం వెంకటేశ్వరాచారి, రాష్ట్ర కార్యదర్శి అమరవాది శ్రావణ్, రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా సామల జగ్గారెడ్డి, ఏటా సతీష్ మొక్కరాములను ఎన్నుకున్నారు. సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, కొత్తపల్లి వెంకన్న, బానోతు జానీ నాయక్, మాదిరెడ్డి గోపాల్ రెడ్డి, ఐతగాని మల్లయ్య గౌడ్, మారయ్య గౌడ్, పట్టేటి కిరణ్ రమేష్ ఎన్నికల అధికారిగా కోంపల్లి దశరథ సమన్వయం చేశారు. ప్రతి జిల్లాకు సబ్ రిజిస్టర్ సొంత భవనం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను చెప్తున్నాను. ప్రతి ఒక్కటి కొన్ని అది మన అది ఈసీ కానీ ప్లాట్ కొనేటప్పుడు ఈసీ తీసుకోవాలి, కొన్ని చూసుకోవాలి. తెలియకుండా అవగాహన లేకుండా ప్లాట్ కొనడం వల్ల కొంతమంది మోసపోతున్నారు. అందుకే మేము అవగాహన చేస్తే కూడా కొన్ని కార్యక్రమాలు చేపడతాం అని కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. పూర్తి సహకారాలు మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినటువంటి వెంచర్లు కానీ ఏ కానీ వాళ్ళు ప్రతి ఒక్క సమస్యలపై కూడా మేము జిల్లాలో ఉన్నటువంటి సమస్యలను స్పందిస్తారని సందర్భంగా తెలుసుకుంటున్నాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కరీంనగర్ లోని పాషా హేబ్ స్ట్రీట్ అమీర్ నగర్ చెందిన పాషా బేగం భర్త సయ్యద్ మీర్ హసన్ అను నేను తమరికి విన్నవించిన విషయం, నాకు 3 మగపిల్లలు 6 ఆడపిల్లలందరికీ వివాహాలు జరిపించా. నా భర్త ఒక్క 2వ కొడుకుకు కాకుండా మిగతా పిల్లలకు ఆస్తి పంచిచ్చాడు. అందరూ బాగానే ఉన్నారు. నేను నా సొంత ఆస్తి అయిన పాషా హేబ్ స్ట్రీట్ లో ఉన్న నా ఇంటిని నా 2వ కుమారునికి గిఫ్ట్ రిజిస్టర్ చేశాను. కానీ నా చిన్న కూతురు కాకుండా మిగతా 7 పిల్లలు నాతో నా 2వ కుమారుడైన సయ్యద్ షాదుల్లా హుస్సేన్ పై నేను చేసిన గిఫ్టెడ్ ను రద్దు చేయమని నాచే కోర్టులో కేసు వేయించారు. చివరికి ఎవరికి లొంగకుండా నాకు నేనుగా ఆ కేసును వాపసు తీసుకున్నాను. కానీ నా పిల్లలు మళ్ళీ అట్టే నా ఇల్లును వారసత్వ ఇల్లు అని మళ్ళీ నా పైన 2వ కొడుకు సాదుల్లా హుస్సేన్ పై చిన్న కూతురు ఆల్ఫ్రిన్లపై పార్టీషన్ దావాచ్ వేశారు. నేను కేసు వాపస్ తీసుకున్న నుండి నా పెద్ద కుమారుడు నయ్యద్ అనాదుల్లా హుస్సేన్, చిన్న కుమారుడు అర్షదుల్లా హుస్సేన్, 5 కూతుర్లు రఫత్ సుల్తానా, ఫర్హత్ సుల్తానా, నుజత్ సుల్తానా, నికత్ సుల్తానా, ఇస్రా సుల్తానాలు నన్ను బెదిరిస్తున్నారు, బాధ పెడుతున్నారు. తమ వైపు రావాలని, వారికి అనుకూలంగా భయానా జవాబు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. నన్ను నా 2వ కొడుకు ఇంట్లో నుండి ఎత్తుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. నా వయసు 87 సంవత్సరాలు పైన తెలిపిన నా పిల్లలు నన్ను మానసికంగా బాధ పెడుతున్నారు. నాకు వారితో ప్రాణభయం ఉంది. కావున దయామయులైన తమరు ఈ విషయం పరిశీలించి నన్ను కాపాడమని, నాకు తగు రక్షణ ఇవ్వాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించగలవని మనవి. मेरा घर लूट ले ना, मैंने को 5 रुपए नहीं देते, तंग कर दे रहे. अभी नोटिस हम भेज रहे हो लोग मेरे को. मेरा घर मेरे नाम पे था, तो मेरे बेटे के नाम पे करी नहीं है, उसके ऊपर करने से नोटिस अपने नोटिस ना वो ना करके तंग कर दे रहे. मेरे को जीने नहीं दे रहे. मालूम क्या करना, मैं पाऊँ ऑपरेशन है, बोलो कहाँ जाना, मैं कोई मरने को भी जगह नहीं है मेरे को, जाकर तालाब में गिर कर मरूं, क्या करना. रात दिन लड़ाया, अल्लाह परवरदिगार तू है. मेरा बड़ा बेटा असदुल्ला हुसैन, अरशद, दोनों और बेटियां 5. घर तोड़ को दो, मेरा घर है, मैं भी दूँ. परसों में थी जमीन बेच के 25 लाख उलंग पूरा तरका दे दी. मैं किसी को देना नहीं हूँ. जज साहब को मालूम, जज साहब को बोली, मैं देखो ये सब पूरा बयान दी. देने के बाद बोली मेरा घर है, मेरे दिलो जहाँ से मेरे बेटा हुसैन को दे, बोल के जज साहब जब पहले बेटे का नाम है. अब क्या अभी क्या होना? अभी कुछ भी नहीं, मातृ हकी नहीं. मेरे को तंग कर दे, मेरे नाम को नहीं आना. बता रहे घर में फोन ना करना, जाओ घर दो नोटिस और फिर नोटिस दिया. क्या करना, मैं 50 रुपये ले रही. क्या बोल के सता रहे हैं? घर का हिस्सा दे, जमीनों का दे दी बेटा. ये आपके नाम पे था? हाँ.
आप किसको भी दे सकते हो? 40 साल से हम्म, कबेली का घर था, ठीक है। तो रोड में गया, घर किधर है? रोड में गया तो मैं फिर अच्छा बना लिया पैसे दे दे हमारे को। उनको घरा है, दारा है, बल्बियाँ हैं, सब है, पैसे वाले 4-4 मंजिल है। मैं तंकर जैसा मेरे नाम नहीं ऐसा करूँ बस। क्या नाम आपका? नाम क्या है? बादशाह बेगम, ठीक है। मेरे को मातृ हक की दवाखाने में जाने को पैसे नहीं, क्या करूँ? పెదకడుబూరు మండల పరిధిలోని ముచ్చగిరి గ్రామంలో అక్రమంగా ఎర్రమట్టి తరలింపు. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు అక్రమంగా ఎర్రమట్టి తవ్వకాలు. గ్రామ నాయకుల అండదండలతో ఒక ట్రాక్టర్కి 1000 నుంచి 1500 వరకు ప్రజలకు ఏసీ సొమ్ము చేసుకుంటున్న చోటా నాయకులు. అనుమతులు లేకుండా ఎర్రమట్టి తరలిస్తున్న దాదాపు 4 ట్రాక్టర్లు చోటా నాయకుడు అండదండలతో కొండల్లో గరుసు తరలింపు. పెదకడుబూరు మండలం ముచ్చగిరి గ్రామంలో అక్రమంగా గ్రావెల్స్ తోలుతున్న దృశ్యం. ఒక చోట నాయకుడు బెల్లం ఈరన్న అండదండలతో గ్రావెల్స్ తోలుతున్నారు. ఒకటి జేసీబీ ఓనర్ బి శ్రీనివాసులు, ఒకటి కాపాటి ఈరన్న, 2 ట్రాక్టర్లు 2బి నాగేష్, ఒక ట్రాక్టర్ 3బి వీరేష్, ఒక ట్రాక్టర్ 4 బెల్లం శ్రీనివాసులు, ఒక ట్రాక్టర్. కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం పెదకడుబూరు మండలంలో యథేచ్ఛగా అక్రమంగా ఎర్రమట్టి తరలిస్తున్న దృశ్యం. ముచ్చగిరి గ్రామ కొండల్లో ఒక అధికారి అండదండలతో ట్రాక్టర్లతో ఎర్రమట్టి తరలింపు. ఆదివారం స్థానిక పరిసర ప్రాంతాల నుండి అక్రమంగా కొండల్లో ఎర్రమట్టి తరలిస్తున్న సంచారం. దాదాపు 6 ట్రాక్టర్లతో కలిసి ఎర్రమట్టి తరలిస్తున్న ట్రాక్టర్లను ప్రభుత్వం పేరు చెప్పి, బడా నాయకుల పేరు చెప్పి మండలంలో యథేచ్ఛగా మైనింగ్ అధికారుల అనుమతులు లేకుండా అక్రమంగా కొండల్లో ఎర్రమట్టి తరలిస్తున్న ఘటన మండలంలో చోటు చేసుకుంది. అటు మైనింగ్ అధికారులు, ఇటు మండల అధికారులు అనుమతులు లేకున్నా ఉన్నట్టు అధికారుల పేర్లు చెప్పుకొని కొండల్లో నుంచి ఎర్రమట్టి బంగారాన్ని పిండి చేస్తున్నారు. ప్రభుత్వం అభివృద్ధి పనుల పేరు చెప్పి ఇతరులకు అమ్ముకుంటున్న ఘటనలు అనేకం. ఆదివారం వచ్చిందంటే చాలు అక్రమార్కులకు అడ్డు అదుపు లేకుండా కొండల్లో ఎర్రమట్టి యథేచ్ఛగా తరలిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం సెలవు దినం కావడంతో ఇదే అదునుగా భావించిన అక్రమార్కులు ఏకంగా 4 ట్రాక్టర్లు, ఒక జేసీబీతో కొండల్లో ఉన్న గరుసుని కన్నం పెట్టి గరుసు గ్రామాలకు తరలిస్తుండగా సంచార యాజమానులపై ఎర్రమట్టి తరలింపు చర్యలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుని మండలానికి ప్రకృతి అందమైన కొండల్లో ఉన్న ఎర్రమట్టిని పరిరక్షించాలని ప్రజలు కోరుతున్నారు.